అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్నప్పుడు ఎవరినైనా దగ్గరికి రానిచ్చాడా? రానివ్వలేదు. ఆయన 5 సంవత్సరాలు పరదాలు కట్టుకొని 1000 మంది సెక్యూరిటీతో తిరిగాడు. మరి ఇప్పుడు ఆయన కోసం రారు. పాపం ఏమిటంటే పేదోళ్ళు ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం, ఒక చీపు లిక్కరు బాటిల్ కోసం రావచ్చేమో కానీ ఊరక రాష్ట్ర ప్రజలు స్పందించరు. ఆ పేదోడుకు ఏమిటంటే వాళ్ళకు తినటానికి ఆహారం లేక జెండాలు పట్టుకొని కాసేపు అటు ఇటు ఊగుతూ తిరుగుతుంటే మనకు బిర్యానీ ప్యాకెటు, ఒక క్వార్టర్ బాటిల్ వస్తుంది అన్న ఉద్దేశంతో వస్తారేమో. అంతేగాని రాష్ట్ర ప్రజలు గడప గడప పోయినా కానీ వాళ్ళు రానివ్వరు కదా. మరి గడప గడపకు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో మిగతా చోట ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రజలు స్పందించారా? స్పందించలేదు కదా. రాష్ట్ర ప్రజలు రానిచ్చారా? రానివ్వలేదు కదా. 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేశారు, ఎలా చేశారని రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా. ఆయన పాదయాత్ర చేసి ఏముద్ధరించాడు? పాదయాత్ర చేశాడా లేదా? ఆయన అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేశాడు. మరి అధికారంలోకి రావడానికి, పాదయాత్ర చేయడానికి ఏం చేశాడని రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి చెప్పండి. రాజధాని 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డాడే కానీ దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. ఆయనకు పదవి కావాలి, సంపాదించుకోవాలి, అంతేగాని రాష్ట్ర ప్రజల కోసం బాగుపడేది రాష్ట్ర రాజధాని కోసం మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన ఏం చేసినా, ఎలా చేసినా కానీ పాదయాత్ర స్పందించదు, రారు. ఒక్కసారి 5 సంవత్సరం అధికారం నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు కదా. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంటే జనానికి, వాళ్ళని వ్యతిరేకించడానికి నేను వస్తున్నాను, నన్ను స్పందించండి, నన్ను ఆహ్వానించండి అంటారు. ఎలా ఆహ్వానిస్తారు? ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజల్లోకి రావాలంటే రానివ్వరు. ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ నేను జనాల్లోకి వస్తున్నా, నేను ఆహ్వానించండి అన్నారు. చనిపోయిన వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా అందించలేదు. హాస్పిటల్కి తీసుకుపోకుండా ఆయన వెళ్ళిపోయాడు. అంటే జనాలు ఏమైపోయినా పర్వాలేదు, అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఆయన రావచ్చు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు స్పందించరు. ఆయన 5 సంవత్సరాల పరిపాలన ఉన్నాడు కాబట్టి ఏ ఒక్కడు కూడా సరిగ్గా చేయలేదు అని తెలియజేస్తూ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా ఒక్కళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఇవ్వని వాళ్ళకి ఇవ్వలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు డబ్బులు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.